వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ప్రపంచంలో రోజు రోజుకు పెరుగుతున్న జనాభా, వారితో పెరుగుతున్న అనారోగ్య సమస్యలు, రోజుకొక అనారోగ్య సమస్య, పూటకొక వైరస్. మొన్నటికి మొన్న వచ్చినటువంటి కరోనా వైరస్ ఆ ప్రాణభయం ఇప్పటికీ పోలేదు. పెరుగుతున్న జనాభాతో పాటు ఈ పెరుగుతున్న వ్యాధులు అనేకమవుతున్నాయి. అందులో ముఖ్యమైనది ఇప్పుడు మనం చెప్పుకోబోయేది, గతంలో ఎవరికి తెలియనిది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసింది, క్యాన్సర్. అమ్మో, క్యాన్సర్ అంటే నరాల్లో వణుకు, ప్రాణాల మీద భీతి. అసలు నిజంగా ఆ క్యాన్సర్ అంత ప్రమాదమా లేక కల్పితమా? అసలు దాన్ని లక్షణాలు ఎలా ఉంటాయి, గుర్తించడం ఎలాగా, నివారణ మార్గాలు ఏంటి, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండిపోతుంది అని అనేక విషయాల మీద మనతో పాటు మాట్లాడేదానికి వస్తున్నారు ప్రముఖ వైద్య నిపుణులు, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రమణారెడ్డి గారు. సో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సో మీరు చెప్పినట్టు క్యాన్సర్ అనేది ఇన్సిడెన్స్ కానీ చూసుకున్నట్లయితే లాస్ట్ 10 yearsలో చాలా డ్రాస్టిక్ పెరుగుతూ ఉంది. సో ఒక 10 years బ్యాక్ మనకి ఏదైనా మరణాలు సంభవించిన రీజన్స్ చూసుకున్నట్లయితే ఒకటి కార్డియాక్ ప్రాబ్లమ్స్ వల్ల, రెండోది యాక్సిడెంట్స్ వల్ల, అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల ఎక్కువ మనకి మరణాలు అనేవి సంభవించేవి. బట్ ఈ 10 years స్పాన్లో చూసినట్లయితే క్యాన్సర్ కేసెస్ బాగా పెరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైము ఈ క్యాన్సర్ పేషెంట్స్ కనుక్కున్నలలో దాదాపు 50% ఆఫ్ ద పేషెంట్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న లోపు లేదా ట్రీట్మెంట్ అయిన 1 or 2 yearsలో చనిపోతున్నారు. అంటే క్యాన్సర్ వల్ల ఈ జనాలు చనిపోయే వాళ్ళ సంఖ్య చాలా డ్రాస్టిక్గా పెరుగుతూ ఉంది. సో దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే, ఒకటి మన ఇండియా సినారియోలో ఒకటి లిటరసీ రేట్ తక్కువ ఉండటం, రెండోది క్యాన్సర్ అంటే భయం. అంటే మనం వెళ్ళి చూపించుకోవాలన్నా కూడా భయంతో కూడా చాలామంది క్యాన్సర్ సెంటర్స్ని అప్రోచ్ అవ్వటం లేదు. అదేవిధంగా మన ఇండియాలో ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్, అంటే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది మన ఇండియాలో లేవు. సో ప్రాపర్గా ఇప్పుడు అమెరికా, యూకే అలాంటి కంట్రీస్ తీసుకున్నట్లయితే వాళ్ళకు స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు స్ట్రిక్ట్గా. సో మన దగ్గర ఆ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది లేకపోవడం వల్ల కూడా చాలామంది స్టేజ్ 3, 4లో వస్తూ ఉన్నారు. సో ఈ రీజన్స్ వల్ల మనకు క్యాన్సర్ కేసెస్ చాలా లేట్ స్టేజ్లో డయాగ్నోజ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైము చనిపోవడం కూడా ఎక్కువ మంది, అంటే లేట్ స్టేజ్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా అందదు, దానివల్ల చనిపోవడం కూడా పెరుగుతూ ఉంది. అంటే అసలు ఎలాగ సార్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోధకాలు వచ్చిందంటే పలానా కారణం వల్ల వస్తుందండి, టైఫాయిడ్ జ్వరం వచ్చిందంటే ఒక రీజన్ ఉంటుంది. అసలు ఈ క్యాన్సర్కి కారణాలు అంటే రావడానికి గల ప్రధాన కారణాలు ఏమంటే? ఈ క్యాన్సర్కి ప్రధాన కారణాలు ఏంటంటే, ఒకటి జన్యుపరంగా కూడా రావచ్చండి కొన్ని క్యాన్సర్స్. రెండోది ఏంటంటే కొద్ది రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మనకి ఇప్పుడు జన్యుపరంగా అంటే ఏంటంటే, ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నట్లయితే ముందు తరంలో, అంటే సేమ్ పేరెంట్స్లో ఉంటే పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా సిబ్లింగ్స్లో ఉంటే అక్క చెల్లెలు ఎవరికైనా వాళ్ళ ఎవరైతే సిబ్లింగ్స్ ఉన్నారో వాళ్ళకు కూడా జన్యుపరంగా వచ్చే క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి. మెయిన్ ఈ జన్యుపరమైన క్యాన్సర్స్ ఒకటి ఏంటంటే ఆడవారిలో ప్రధానంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, ఓవేరియన్ క్యాన్సర్ ఒకటి, ఇవి రెండు చాలా కామన్గా జెనెటిక్ రిలేషన్తో వచ్చే క్యాన్సర్స్ ఉంటాయండి. అండ్ కొన్ని క్యాన్సర్స్ లైక్ కోలాన్ క్యాన్సరు, రెక్టల్ క్యాన్సరు, అదేవిధంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, ఈ క్యాన్సర్స్ కూడా ఏంటంటే ముందు జనరేషన్ ఉన్నట్లయితే నెక్స్ట్ జనరేషన్లో ఆ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఇది మెయిన్ జన్యుపరంగా వచ్చే క్యాన్సర్స్. ఇది ఎంత ఉంటుందంటే పోర్షను హార్డ్లీ 5 to 10% ఉంటుంది. అంటే మిగతా 90% ఆఫ్ ద కేసెస్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్తోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి, అంటే ఆల్కహాల్ వల్ల కావచ్చు, ఈ టొబాకో స్మోకింగ్ వల్ల కావచ్చు. సో వీటి వల్ల వచ్చే క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి మిగతాది. సో ఈ జెనెటిక్ పరంగా వచ్చే క్యాన్సర్స్ ఓన్లీ 10%. మిగతా 90% వచ్చేసి మిగతా ఎన్విరాన్మెంటల్ కానీ, డైటరీ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, సో మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కానీ వచ్చే ఎక్కువ ఉంటాయి అన్నమాట. అయితే ముఖ్యంగా సార్, ఈ క్యాన్సర్ ఎక్కువ అంటే ఆడవారిలో ఎక్కువ ఉంటుందా, మగవారిలో ఎక్కువ ఉంటుందా? ఒకవేళ వస్తే ఏ పార్ట్స్ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది? ఒకటి అండి, యాక్చువల్గా మనము అంటే రీసెంట్ స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే, అంటే రీసెంట్ గణాంకాల ప్రకారము, సో మన ఇండియాలో ప్రతి సంవత్సరము దాదాపు ఒక 17 to 20 lakhs న్యూ కేసెస్, అంటే ఎగ్జాక్ట్ డేటా అనేది మన దగ్గర లేదు. 2022 ప్రకారము సో 15 lakh న్యూ కేసెస్ డయాగ్నోజ్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ ఈ 3 yearsలో డెఫినెట్గా ఒక 20 lakh కేసెస్ టచ్ ఉంటాయి, న్యూ కేసెస్. అంటే కొత్తగా కనుక్కుంటున్న క్యాన్సర్ కేసులు దాదాపు 20 లక్షల కేసెస్ మన ఇండియాలో డయాగ్నోజ్ అవుతున్నాయి. ఈ 20 లక్షల కేసెస్లో 50% ఆఫ్ ద కేసెస్, 40 to 50%, అంటే దాదాపు 8 to 10 lakh ఈ పేషెంట్స్ ఎవరైతే వాళ్ళు చనిపోతున్నారు. అంటే మన ఇండియాలో చూసుకున్నట్లయితే కూడా డే బై డే ఈ క్యాన్సర్ అనేది ఇన్సిడెన్స్ రేట్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంది. సో మనం కనుక్కొని మేబీ కొంతమంది ఎర్లీగా అప్రోచ్ అవ్వడం వల్ల కావచ్చు, అంటే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఈ మధ్య కొంతమంది అటెండ్ అవుతున్నారు, దీనివల్ల కావచ్చు డిటెక్షన్ రేటు కూడా బాగా మన దగ్గర పెరిగింది క్యాన్సర్స్. అయితే ఆడవారిలో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఒకటి రొమ్ము క్యాన్సర్ అండి. ఇంతకుముందు మనము మెట్రోపాలిటన్ టౌన్స్లో, సిటీస్లో వీటిల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్రీక్వెంట్గా ఉండేది. రూరల్ బ్యాక్గ్రౌండ్లో
సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఎక్కువగా ఉండేది లేడీస్లో. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఓవరాల్గా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది సో ఎక్కువ మందిలో వస్తూ ఉంది. సో ఈవెన్ రూరల్ ఏరియాకి వెళ్ళి చూసినా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అవుతా ఉంది. ఈవెన్ అర్బన్ ఏరియాస్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా డయాగ్నోస్ అవుతా ఉంది. సో ప్రధానంగా బ్రెస్ట్ క్యాన్సర్, రెండోది సర్వైకల్ క్యాన్సర్ ఆడవాళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే క్యాన్సర్స్ అండి. అండ్ మగవారిలో తీసుకున్నట్లయితే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల స్మోకింగ్, ఆల్కహాల్, సో ఇవి రెండు ఉన్నాయనుకోండి కొంతమంది డెడ్లీ కాంబినేషన్. సో వాళ్ళల్లో ఈ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళలో ఫ్రీక్వెంట్గా మనం చూసే క్యాన్సర్స్ ఈ నోటి క్యాన్సర్స్ కానీ, లెరింజియల్ క్యాన్సర్స్, అదేవిధంగా ఊపిరితిత్తుల క్యాన్సర్స్, ఇవి ఫ్రీక్వెంట్గా మగవారిలో చూస్తున్నాం. మగవారు ఇద్దరిలో కామన్గా వచ్చే క్యాన్సర్స్ ఏంటంటే ఈ పేగు క్యాన్సర్ కావచ్చు, తర్వాత ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సర్స్ అంటాం కదా, అవి అలాంటివి కూడా ఇద్దరిలో వస్తుంటాయి. ఇంకా ఫీమేల్స్లో ఇప్పుడు ఎక్కువ మనం చూసే క్యాన్సర్స్లో గైనిక్ క్యాన్సర్స్ అండి. ఇందాక నేను చెప్పాను, ఒకటి గర్భాశయ ముఖద్వారం చెప్పాను, మిగతాదంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్, అంటే లోపల గర్భసంచి లోపల పొరలు ఉంటాయండి. సో దాని నుంచి కూడా క్యాన్సర్ రావచ్చు. దాన్ని ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాము. బయట అండాశయాలు ఉంటాయి, గర్భసంచికి మనకు పక్కన అండాశయాలు ఉంటాయి. ఈ అండాశయం నుంచి ఓవేరియన్ క్యాన్సర్స్ రావచ్చు. సో ఇవి కూడా ఫీమేల్స్లో మనం ఫ్రీక్వెంట్గా చూస్తున్న క్యాన్సర్స్. అంటే ముఖ్యంగా రీజన్స్ అనేది ఒకటి ఉంటాయి, ఎందువల్ల ఈ క్యాన్సర్ వస్తుంటుంది, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్ మన ఇండియాలో? మనం ప్రెసెంట్ మనం చూసుకున్నట్లయితే మెయిన్ అంటే పెరగడానికి కూడా ప్రధాన కారణాలు ఒకటి డైటరీ హ్యాబిట్స్ చేంజ్ అయ్యండి. సో ఇంతకుముందు మన పూర్వీకులు తీసుకుంటున్న డైట్కి మనం తీసుకున్న డైట్కి అంటే ఇప్పుడు ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడ్డాం. సో అంటే ఎక్కువ ఫుడ్ కూడా ప్రిజర్వ్డ్, ప్రాసెస్డ్ అండి. సో అట్లాంటి ఫుడ్ని మనం స్టోర్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటాం. అంటే దాన్ని ప్రాసెస్ చేయడం వల్ల కానీ, ప్రిజర్వ్ చేయడంలో వచ్చేదాన్ని, వీటన్నిటి వల్ల కూడా కొన్ని ప్రిజర్వేటివ్స్ వాటికి యాడ్ చేస్తారు, అది పాడైపోకుండా ఉండడానికి. సో వీటి వల్ల మనం స్టోర్డ్ ఫుడ్ వీటి వల్ల కూడా మన క్యాన్సర్ పెరుగుతూ ఉంది. రెండోది ఏంటంటే మనకి ఇంతకుముందు మన పూర్వీకులకు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఎక్కడికైనా పోవాలంటే నడిచిపోవటము, ఆ ఫిజికల్ యాక్టివిటీ ఉండేది వాళ్ళకి. సో మనకు లేదు. ఇప్పుడు ఎక్కువ మన కంప్యూటర్ ముందు కూర్చొని చేసే జాబ్స్, టెక్నాలజీ పెరిగింది. సో ఎక్కువ మన సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డాం. సో దీనివల్ల డైలీ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా అంటే ఊబకాయం, ఒబెసిటీ వస్తూ ఉంది. ఈ ఒబెసిటీ వల్ల మనకు ఆల్మోస్ట్ ప్రతి క్యాన్సర్కి ఒబెసిటీ రిలేటెడ్ ఉంటుంది. అదేవిధంగా నాన్ క్యాన్సర్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ కానీ, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ, వీటికి కూడా ఒబెసిటీ రిలేషన్ ఉంటుంది. సో ఈ ఒబెసిటీ వల్ల కానీ అంటే లైఫ్ స్టైల్లో వచ్చే చేంజెస్ వల్ల, సో డైటరీ హ్యాబిట్స్ మనం తీసుకునే ఫుడ్ వల్ల, ఇంకా కొంతమంది మనం ఈ ఆయిల్ బేస్డ్ ఫుడ్స్ అండి ఎక్కువ, అంటే ఇవి మనము రెడీమేడ్ ఫుడ్స్ ఉంటాయి కదా, వీటిలో ఆయిల్తో ఎక్కువ ఉండేవి, వాటి వల్ల కూడా ఈ క్యాన్సర్ అనేది చాలా డ్రాస్టిక్గా పెరుగుతుంది మన ఇండియాలో. సో ఈ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయని మీరు అడుగుతున్నారు. ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఒక ఆర్గాన్ బట్టి ఆ లక్షణాలు అండి. జనరల్గా ఏంటంటే మనము క్యాన్సర్ని ఒకవేళ సస్పెక్ట్ ఎప్పుడు చేస్తామంటే పేషెంట్కి అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, అంటే ఒక 3 months స్పాన్లో ఒక 10% ఆఫ్ ద బాడీ వెయిట్, అంటే ఒక 50 kgs ఉన్న పర్సన్ ఒక 5 kgs తగ్గాడు ఒక 3 months స్పాన్లో, అంటే డెఫినెట్గా సంథింగ్ బాడీలో ఏదో జరుగుతుందని మనం తెలుసుకోవాలి. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాసు, ఎపిటైట్ లాస్, వాళ్ళు ఏంటంటే కొంచెం తినంగానే కడుపు నిండిపోయిందని ఫీలింగ్ వస్తుంది, అంటే ఎపిటైట్ లాస్, అంటే తినాలని అనిపించదు, లేదా కొంచెం తినంగానే నాకు సరిపోయిందని ఫీలింగ్ వస్తుంది, అంటే దాన్ని ఎర్లీ సెటిటీ అంటాము. సో ఇవి మనకి కొంతమందిలో ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఏంటంటే అంటే బాగా అలసిపోతారు, అంటే చిన్న పని చేయగానే అప్పటి వరకు యాక్టివ్గా ఉండే వాళ్ళు చిన్న పని చేయంగానే తొందరగా అలసిపోతారు, అంటే జనరలైజ్డ్ వీక్నెస్ ఉంటుంది, వెయిట్ లాస్ ఉంటుంది, ఆకలి బరువు తగ్గుతుంది. సో ఈ లక్షణం జనరల్గా ప్రతి క్యాన్సర్లో ఉండటానికి అవకాశం ఉంది. కానీ కొంతమందికి ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా కూడా క్యాన్సర్తో డయాగ్నోస్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, బ్రెస్ట్లో గడ్డలాగా వస్తుంది. అదేవిధంగా బ్రెస్ట్లో గడ్డ కొంచెం పెరిగింది అనుకోండి, ఆంపిట్ లైక్ కూడా వెళ్ళొచ్చు, చిన్న చిన్న గడ్డలాగా. కొంతమందికి నిప్పుల నుంచి డిశ్చార్జ్, అంటే బ్లడ్ సెల్ డిశ్చార్జ్ వస్తుంది. సో అది బ్రెస్ట్ వరకు. అలాగే మనకు కొంతమందికి మగవారిలో వాయిస్ చేంజ్ వస్తుంది, అంటే స్మోకర్కి, ఆల్కహాలిక్కి, ఇట్లాంటి రిస్క్ ఉన్న వాళ్ళకి వాయిస్ చేంజ్ కానీ వచ్చిందంటే మనం ఇమీడియట్గా సస్పెక్ట్ చేయాల్సింది లెరింజియల్ క్యాన్సర్స్. సో అంటే ఈ లోపల గొంతు క్యాన్సర్స్లో మనకు ఫస్ట్ వచ్చేది వాయిస్ చేంజ్. తర్వాత ఏంటంటే కొంతమందికి తినటం, మింగటం కష్టం ఉంటుంది. సో ఏదైనా కొంచెం తినాలనుకోండి పట్టేసినట్టు ఉంటుంది, అలాంటిది. ఇంకోటి నోట్లో ఏదైనా పుండు ఉండి వాళ్ళకి అది మానదు, అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. మామూలుగా ఏదైనా చిన్న పుండు పడింది అనుకోండి ఒక 2 weeksకో 3 weeksకో మానిపోతుంది. బట్ వీళ్ళకి క్రానిక్ నాన్ హీలింగ్ అల్సర్స్, సో అవి హీల్ అవ్వన్నమాట. సో అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఈ టొబాకో నవ్వుతున్నా కానీ, స్మోకర్స్ కానీ, ఆల్కహాలిక్స్లో మనం డెఫినెట్గా అది క్యాన్సర్ కాదు రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఈ కొన్ని ఏంటంటే సింపుల్ ట్రీట్మెంట్ తోటి కూడా నయమైపోతాయి, బట్ కొన్ని మాత్రం అది బయాప్సీ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే తప్ప మనం అది క్యాన్సర్ అని చెప్పలేము. అదేవిధంగా ఆడవారిలో వచ్చే క్యాన్సర్స్ మనం ఏమనుకుంటామంటే చాలామందికి ఈ గర్భాశయ క్యాన్సర్స్ కానీ, ఈ సర్వైకల్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఈ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఏమనుకుంటుంటే ఇది బ్లీడింగ్ ఇదేదో మామూలుగా వస్తూ ఉందిలే, ఇంతకుముందు కూడా వచ్చింది, సేమ్ ఇలాగ రిపీట్ అవుతూ ఉంది అనుకుంటారు. సో మనం దాన్ని ఇగ్నోర్ చేయకూడదండి. అబ్నార్మల్ బ్లీడింగ్ మామూలుగా వాళ్ళకి మంత్లీ వన్స్ రావాల్సిన సైకిల్స్ ఇన్ బిట్వీన్ మధ్యలో బ్లీడింగ్ అవుతున్నా, హెవీ బ్లీడింగ్ అవుతున్నా,
సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా అవుతుంటే మాత్రం డెఫినెట్గా టెస్ట్ చేసుకోవాలి. ఇంకో సిమ్టమ్ ఏంటంటే ఆడవారిలో ప్రధానంగా వెయిట్ డిశ్చార్జ్ వస్తుందండి. సో వాళ్ళు కూడా ఏదో చిన్న ఇన్ఫెక్షన్ ఇగ్నోర్ చేస్తారు, లేకపోతే నియర్ బై ఉన్న ఆర్ఎంపీ దగ్గర ఎవరి దగ్గర ట్రీట్మెంట్ ఏదో టాబ్లెట్స్ తీసుకుంటారు, అప్పుడు సిమ్టమేటిక్ రిలీఫ్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ తగ్గడం వల్ల కొంత డిశ్చార్జ్ తగ్గుతుంది, కానీ అది క్యాన్సర్ అనేది మనం డయాగ్నోస్ చేయడానికి లేట్ అవుతుంది. సో వెయిట్ డిశ్చార్జ్ ఉన్నా మనకి, అదేవిధంగా బ్లీడింగ్ లాగా వస్తూ ఉన్నా, పొత్తి కడుపులో నొప్పి వస్తుందండి వాళ్ళకి. సో ఏంటంటే మనకి ఆ కడుపు నొప్పి అబ్నార్మల్గా వస్తూ ఉన్నా వాళ్ళు డెఫినెట్గా సో మనం గైనిక్ క్యాన్సర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా పేగు సంబంధిత క్యాన్సర్స్ ఉంటాయండి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మన స్టమక్ క్యాన్సర్ అనుకోండి, కొంచెం తినంగానే కడుపు నిండిందని ఫీలింగ్ వస్తుంది స్టమక్ క్యాన్సర్ అయితే. స్టమక్ క్యాన్సర్ కాకుండా వేరే కోలాన్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్ అనుకోండి, వాళ్ళకి మోషన్ పోయినప్పుడు బ్లడ్ పడుతుంది. సో మామూలుగా ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారు బ్లడ్ పడ్డప్పుడు సో హెమరాయిడ్స్ ఉన్నాయిలే, మొలలు ఉన్నాయి, దానివల్ల బ్లడ్ పడుతుంది అనుకుంటారండి. ఒక మనం చెక్ చేయించుకుంటే బెటర్. అది నిజంగా హెమరాయిడ్స్ అనుకోండి, ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఎలా సార్ అంటే ఏమన్నా ఆ చెక్ చేయొచ్చు, దానికి ఎటువంటి పరీక్షలు ఏమైనా ఉంటాయా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ టెస్ట్ ల్యాబ్కి వెళ్తుంటాం, అలాగే ఏమన్నా ముందుగా గుర్తించేదాని కోసం అదే ఈ క్యాన్సర్ ని ఏమైనా పరీక్షలు ఉన్నాయా? ఇప్పుడు మీరు చెప్పిన అనుకున్నట్టు మనము ఫర్ ఎగ్జాంపుల్ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, సింపుల్గా మనం ఓపీలోనే పేషెంట్ని ఎగ్జామినేషన్ చేయొచ్చు. సో పర్రెక్టల్ ఎగ్జామినేషన్ అంటాం. సో మనం జస్ట్ ఒక ఫింగర్ తోటి టెస్ట్ చేసి చూస్తాం, ఏదైనా గ్రోత్ లాగా తగులుతూ ఉందా లోపల పేగులో, లేకపోతే ఏమన్నా స్పెక్యులం ఉంటుందని చిన్నది. సో మనం దాంతో ప్రాక్టోస్కోపీ అని ఉంటుంది, ప్రాక్టోస్కోపీతో కూడా టెస్ట్ చేసినట్లయితే గ్రోత్ ఏమన్నా ఉందా లేదా హెమరాయిడ్స్ ఉన్నాయా రూల్ అవుట్ చేసుకోవచ్చు. అలాగే స్టమక్ క్యాన్సర్ అనుకోండి, ఎండోస్కోపీ. సో సింపుల్ అండి, ఇప్పుడు ఎండోస్కోపీ కూడా ఇంతకుముందులాగా డిఫికల్ట్ లేదు. ఇప్పుడు చాలా ఫ్లెక్సిబుల్ స్కోప్స్ వస్తాయి, చిన్న సైజు ఉంటుంది, ఈజీగా పాస్ చేయొచ్చు. మనం మానిటర్లో క్లియర్గా చూడొచ్చు అది అసలు లోపల ఏమన్నా అల్సర్స్ ఉన్నాయా, అది ఏమైనా క్యాన్సర్ లాగా ఉందా చూడొచ్చు. అట్ ద సేమ్ టైము ఏదైనా డౌట్ ఉంటే చిన్న బ్యాచ్ కూడా చేసేయచ్చు అదే టైంలో. సో ఎండోస్కోపీతో ఈ స్టమక్ క్యాన్సర్ తెలుస్తుంది. ఇంకోటి, ఈ టెస్ట్ పెద్ద టెస్ట్లు కాకుండా ఏదైనా బ్లడ్ టెస్ట్ లో ఈ సింటమ్స్ ఏమైనా బయటపడే అవకాశాలు ఉన్నాయి? లేదండి, బ్లడ్ టెస్ట్లో సిమ్టమ్స్ కనుక్కునేది అన్ని క్యాన్సర్స్ కనుక్కోలేము. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కనుక్కున్న తర్వాత అండాశయ క్యాన్సర్ ఉంది, అది కనుక్కున్న తర్వాత బ్లడ్ టెస్ట్లో CA-125 అనే మార్కర్ ఉంటుంది, అది చేసుకుంటే దాన్ని ఎలివేట్ అవ్వచ్చు. సో అది కొరిలేట్ చేసుకోవడానికి తప్పితే బ్లడ్ టెస్ట్లో క్యాన్సర్ కనుక్కోవడం అనేది లేదు. కానీ కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి, ల్యూకేమియాస్ ఉంటాయి, అలాంటి అంటే బ్లడ్ క్యాన్సర్స్ అంటాం కదా, వాటిని మనం బ్లడ్ టెస్ట్లో తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ కౌంట్స్ అనేది అబ్నార్మల్గా ఉందా లేదా తగ్గుతుందా, ప్లేట్లెట్ కౌంట్ కానీ, తర్వాత నెక్స్ట్ ఈ WBC కౌంట్ కానీ ఇదేమైనా అబ్నార్మల్ అవుతుందా, హిమోగ్లోబిన్ ఏమైనా తగ్గుతుందా. సో ఇలాంటివి అంటే మనం బ్లడ్ క్యాన్సర్స్కి సంబంధించిన ఏదన్నా కానీ ఉంటే మాత్రం బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు, కానీ మిగతా క్యాన్సర్స్ బ్లడ్ టెస్ట్లో తెలుసుకోలేము. సో ఓన్లీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందండి, దానికి మ్యామోగ్రఫీ. సో ఒక ఎక్స్రే లాగే బ్రెస్ట్ని మ్యామోగ్రామ్ చేసుకుంటే మనకు క్లియర్ తెలుస్తుంది. అదేవిధంగా లంగ్కి ఏదైనా డౌట్ ఉందనుకోండి, ఒక ఎక్స్రే కానీ లేకపోతే CT స్కాన్ కానీ. సో ఇట్లా మనం ఆర్గాన్ బట్టి పోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పింది అంతా పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి. కనీసం ఇటీవల కాలంలో మనం చూస్తున్న ఎక్కువ కేసులు చిన్న పిల్లలు కూడా, అంటే కనీసం 2 years 3 years కూడా ఉండవు, ఆ పిల్లలకు కూడా క్యాన్సర్ బారిన పడి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వాళ్ళకి ఏంటి సార్? చిన్నపిల్లలు ఏంటంటే మెయిన్ మనం గమనించాల్సింది అంటే వాళ్ళకి ఈ ఫీవర్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా అబ్నార్మల్గా వస్తూ ఉంటుందండి. సో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫీవర్ రావడం వేరు, అలా కాకుండా లో గ్రేడ్ టెంపరేచరు వాళ్ళకి కాన్స్టాంట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో నైట్ కూడా స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆకలి బరువు కూడా తగ్గుతారు పిల్లలు. లేదా అప్పుడు బాగా యాక్టివ్గా ఆడుకునే పిల్లలు ఒక్కసారిగా కొంచెము అంటే అడల్నెస్ వస్తుంది. ఇలాంటప్పుడు మనము ఈ లింపోమాస్ అనేది ఒకటి, ల్యూకేమియాస్ అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలండి. ఈ 2 క్యాన్సర్స్ మనం ఫ్రీక్వెంట్గా పిల్లలు చూస్తాం. అదేవిధంగా కొంతమందిలో లివర్లో గడ్డలు రావచ్చు, హెపటోబ్లాస్టోమా అంటాము. అదేవిధంగా కిడ్నీలో విలియమ్స్ ట్యూమర్ అంటాం. సో ఇవి 2 కూడా పిల్లల్లో చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే క్యాన్సర్స్. తర్వాత ర్యాప్టోమైసార్కోమా అంటే ఈ కండరాల నుంచి వచ్చే మజిల్ నుంచి వచ్చేది ఉంటుందండి. సో వాటి నుంచి కూడా ర్యాప్టోమైసార్కోమా అనే కండిషన్స్ రావచ్చు. ఇంకా కొంతమంది బోన్ ట్యూమర్స్, ఇప్పుడు ఏదైనా లెగ్ ఉంటుందండి, వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఆడుతున్నప్పుడు పెయిన్ కంప్లైంట్ చేస్తారు, మనం దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. సో ఆ పెయిన్ ఏదైనా ఫ్రీక్వెంట్గా చెప్తా ఉన్నట్లయితే మనం ఒక సింపుల్ ఎక్స్రే తీసుకున్నట్లయితే లోపల బోన్ మ్యారో పెట్టుకొని ఆస్టియోసార్కోమాస్, ఇవింగ్ సార్కోమాస్ అని బోన్ ట్యూమర్స్ ఉంటాయి. ఇది ఇవింగ్ సార్కోమాస్ అయితే ఎర్లీ ఏజ్లోనే వస్తుంది, మన అంటే 15 ఆ ఏజ్ గ్రూప్లో వస్తుంది. సో సార్కోమాస్, ఆస్టియోసార్కోమాస్ అలాంటివి బోన్ ట్యూమర్స్ ఒక 25 years ఆ ఏజ్ గ్రూప్లో వస్తుంటాయి. సో ఇలాంటి మన సింపుల్గా ఎక్స్రే తీసుకున్నట్లయితే మనకి మెయిన్ సిమ్టమ్స్ అండి. సో పేషెంట్ ఏదైనా అబ్నార్మల్గా అప్పటి వరకు యాక్టివ్ ఉన్న వాళ్ళు ఒక సిమ్టమ్ చెప్తున్నారంటే దాన్ని మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో నార్మల్ కూడా రావచ్చు, బట్ ఇది రూల్ అవుట్ చేసుకోవడం బెటర్. ఇట్లా కామన్ గా క్యాన్సర్స్, రకరకాల క్యాన్సర్స్ ఇట్లా ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్? అంటే ముఖ్యంగా ఈ స్టేజ్ లో మనము ఆ క్యాన్సర్ ని కనుగొంటే మనకి ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది, ఈ స్టేజ్ దాటితే కొద్దిగా ప్రమాదం. అంటే టోటల్ గా ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఏ క్యాన్సర్ కైనా 4 స్టేజ్లు ఉన్నాయండి. మనం ప్రెసెంట్ బ్రాడ్గా ఫాలో అవుతుంది 4 stages ఉంటాయి. సో స్టేజ్ 1 ఏంటంటే ఏదైతే క్యాన్సర్ ఉంటుందో అది లిమిటెడ్ టు ఆర్గాన్ అక్కడే ఉంటుంది, సైజ్ కూడా లిమిటెడ్ సైజ్ ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్స్టెన్సివ్గా పోయింది అనుకోండి, సైజ్ కొంచెం పెరిగింది అనుకోండి, అది స్టేజ్ 2కి పోతుంది. అది ఇంకోటి స్టేజ్ 3 ఏంటంటే లోకల్గా పెరగటం,
అంటే ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్లో గడ్డ వచ్చింది అనుకోండి, ఒక 2 సెంటీమీటర్ వరకు మనం స్టేజ్ 1 తీసుకుంటాము. సో 2 to 5 సెంటీమీటర్ స్టేజ్ 2 అనుకుంటాము. మోర్ దాన్ 5 దాటితే స్టేజ్ 3 అంటాం. ఇంకా 4 అంటే ఏంటంటే అదర్ ఆర్గాన్స్కి పోవడం. ఏ క్యాన్సర్ అయినా అక్కడ తయారైన గడ్డ లివర్కో, లంగ్స్కి, లేదా బోన్స్కి, లేదా వేరే ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయినట్టయితే దాన్ని స్టేజ్ 4 అంటాం. సో రొటీన్గా మనం ఫాలో అవుతుంది అయితే ఇది బ్రాడ్గా స్టేజ్ 4 వరకు మనం చూస్తున్నాం. ఓకే. ఈ అన్నిటికీ కొన్నిటికి వ్యాక్సిన్ ఉంటుంది సార్, Yeah. అంటే కొన్ని వ్యాధులు రాకోకుండా. అలాగే క్యాన్సర్ కూడా ఎవరికి వ్యాప్తి చెందకుండా ఉండే దానికోసం ఏదన్నా వ్యాక్సినేషన్ మనకు అందుబాటులో ఉందా మన ఇండియాలో? Yeah. అసలు ప్రపంచంలో ఎక్కడ ఉందా? ప్రెసెంట్ ఒక 2 క్యాన్సర్స్కి మాత్రమే మనం వ్యాక్సిన్స్ ఇస్తున్నామండి. ఒకటి లివర్ క్యాన్సర్ అనేది చాలా మందిలో అంటే ఆల్కహాల్ వల్ల వచ్చినా కూడా దాంతోపాటు హెపటైటిస్ బి అండ్ సి అనే వైరస్లు ఉంటాయండి. సో దానివల్ల లివర్ క్యాన్సర్ వస్తుంది. ఈ లివర్ క్యాన్సర్కి మనం ప్రివెంట్ చేయడానికి హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవడం ఒకటి. అది మనం ఇప్పుడు ఈవెన్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో కూడా చిన్నపిల్లలకు కూడా అది వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నారు. రెండోది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్కి అండి. ఈ సర్వైకల్ క్యాన్సర్కి, యానల్ క్యాన్సర్స్కి ఇది ఫ్రీక్వెంట్గా ఏంటంటే ఇది హ్యూమన్ ప్యాపిలమ్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఈ హ్యూమన్ ప్యాపిలమ్ వైరస్ ఇన్ఫెక్షన్కి మన వ్యాక్సిన్ ఉంది. అది హెచ్పి వ్యాక్సిన్ అని అంటాము. అది 2 డోసెస్ తీసుకుంటారండి. అమ్మాయిలకి ఫ్రీక్వెంట్గా ఈ యుట్రైన్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ రాకుండా 9 to 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో మనం ఈ వ్యాక్సిన్స్ కింద 2 డోసెస్ కింద ఇచ్చినట్లయితే సో వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా యానల్ క్యాన్సర్స్ కూడా తగ్గించవచ్చు. ఇప్పుడు అబ్బాయిలలో కూడా అంటే మన కంట్రీలో అంత ఫ్రీక్వెంట్గా ఇవ్వడం లేదు, కానీ మనకి అమెరికా లాంటి కంట్రీస్లో, యునైటెడ్ స్టేట్స్లో వాళ్ళు ఈ యానల్ క్యాన్సర్స్కి, అదేవిధంగా ఓరల్ క్యాన్సర్స్ కూడా ఇది హ్యూమన్ ప్యాపిలమ్ వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్స్ పెరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళు పిల్లలకు కూడా ఆ హెచ్పి వ్యాక్సిన్ ఇస్తున్నారు, అబ్బాయిలకు కూడా. బట్ మన ఇండియాలో మాత్రం ప్రెసెంట్ అయితే మన అమ్మాయిలకి 9 to 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లోపు అమ్మాయిలకి ఈ వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే మనకు క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. బట్ 9 to 15 లోకల్ మిస్ అయ్యారనుకోండి, తర్వాత మనం అప్ టు 40-45 వరకు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అది కొంతవరకు ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. సో పూర్తిగా ప్రివెంట్ చేయకపోయినా కూడా కొంతవరకు యూజ్ అవుతుంది. సో గతంతో పోల్చుకుంటే ఈ మధ్య వైద్య ప్రమాణాలు కొద్దిగా పెరిగాయి. ఈ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ కూడా ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. అంటే మన ఇండియాలో ట్రీట్మెంట్ వైద్యం ఎలా ఉంది సార్? ఎక్కువ ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితి గతంలో, మన ఇప్పుడు ఇండియాలో ఎలా ఉంది సార్? ఎక్విప్మెంట్ వైజ్ అయితే అంత డయాగ్నోస్టిక్ పరంగా కానీ ఎక్విప్మెంట్ వైజ్ కానీ అన్ని హై ఎండ్ వచ్చేసినాయండి. సో ఇంతకుముందు క్యాన్సర్ అంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చాలా మంది అడయారుకు పోవాలి, సో అట్లా హైదరాబాద్ పోవాలి అనుకునేవారు. ఇప్పుడు ప్రతి క్యాన్సర్ సెంటర్లో కూడా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అనేది వచ్చేసింది. సో మనం అంత దూరం పోకర్లేదు. ఈవెన్ డయాగ్నోస్టిక్ మాలిక్యులర్ లెవెల్కి కూడా మనం డయాగ్నోస్ చేయడానికి అవకాశం ఉన్న టెస్ట్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. సో దానికోసం అయితే వెళ్ళక్కర్లేదు. సో మనకు సర్జరీ పరంగా కానీ, రేడియేషన్ పరంగా కానీ, కీమోథెరపీ, కామన్గా మన క్యాన్సర్ ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఈ 3 సో ఎదర్ సర్జరీ, రేడియోథెరపీ, కీమోథెరపీ, ఇప్పుడు ఇమ్యూనోథెరపీ ఇస్తున్నాం. సో ఇమ్యూనోథెరపీ కూడా కొన్ని క్యాన్సర్స్కి అది క్యూరబుల్ ఆప్షన్. ఇప్పుడు ఇమ్యూనోథెరపీ ఇస్తున్నాం. సో ఇలాంటి ట్రీట్మెంట్ మనం వేరే కంట్రీస్తో పోల్చుకున్న మన కంట్రీలో అది సొఫిస్టికేటెడ్గా ఉన్నాయి. సో అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఓకే సార్, యాజ్ ఏ సీనియర్ ఆంకాలజిస్ట్గా ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మీరు సో చెప్పారు? మెయిన్ మనకి ఇక్కడ ఒకటండి, క్యాన్సర్ అవడానికి ప్రధాన కారణం ఇందాక మనం అనుకున్నట్టు ఒకటి జెనెటిక్ పరంగా వచ్చేవి. సో దాన్ని మనం అవాయిడ్ చేయలేము. సో మన పేరెంట్స్కి ఉన్నప్పుడు డెఫినెట్గా మన జీన్స్ మనకు పాస్ అవుతాయి, మనకు వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. అది మనం అవాయిడ్ చేయలేము. కానీ బ్యాడ్ లక్ వల్ల వచ్చేది బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే క్యాన్సర్స్ ఉంటుంది. సో ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే క్యాన్సర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ మానుకున్నట్టయితే, ఇప్పుడు ఆల్కహాల్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, సో ఇలాంటివి మనము దూరంగా ఉండి లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవచ్చు. మన హ్యాండ్లో ఉంటుంది లైఫ్ స్టైల్ డైలీ ఒక 30 minutes వాకింగ్ పోవటము, తీసుకునే డైట్లో మిక్స్డ్ డైట్ అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవటము. సో ఇలాంటి మాడిఫికేషన్ మనం చేసుకున్నట్లయితే క్యాన్సర్ చాలా వరకు తగ్గించవచ్చు. కొన్ని క్యాన్సర్స్ మనం ఈవెన్ హెల్దీ డైట్ మెయింటైన్ చేసి అంత ఫిజికల్ యాక్టివిటీ ఉండి అన్నీ ఉన్నా కూడా రావచ్చు. దాని బ్యాడ్ లక్ మనం అనుకొని దాని ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవ్వచ్చు. సో దాన్ని మనం ప్రొసీడ్ అవ్వడానికి మనం వెళ్ళి గుర్తించుకోవడానికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. సో మనం ఇందాక అనుకున్నట్టు బ్రెస్ట్ క్యాన్సర్కి ఒక 40-45 ఇయర్స్ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరము ఒక మ్యామోగ్రఫీ అండి, సింపుల్ టెస్ట్ అండి, అది ఓపీలోనే చేస్తారు. సో కాస్ట్లీ టెస్ట్ కూడా కాదు. ఆ మ్యామోగ్రఫీలో గైనా మనం వెళ్ళి కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్కి 21 ఇయర్స్ దాటిన తర్వాత అంటే ఆఫ్టర్ మ్యారేజ్, మన యూజువల్గా ఇండియన్లో 21 ఆ టైంలో మ్యారేజ్ అయిపోతుంది కాబట్టి 21 వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఇయర్లీ వన్స్ ప్యాప్ టెస్ట్ అండి. సో ఈ ప్యాప్ టెస్ట్ అనేది చాలా ఈజీ ప్రొసీజర్, కాస్ట్లీ కూడా కాదు, జస్ట్ హార్డ్లీ ఉంటే ఒక 400-500 ఉంటుంది. సో మనం ఏదైతే గర్భాశయ ముఖద్వారం ఉంటుందో దాని దగ్గర కణాలను తీసి మైక్రోస్కోప్లో టెస్ట్ చేస్తాం. సో మైక్రోస్కోప్లో చూసినట్లయితే అది మనకి కణాలు అబ్నార్మల్గా ఉన్నా లేదా మనకు అర్థమవుతుంది. సో నా అబ్నార్మల్గా ఉన్నాయనుకోండి మనం ఎర్లీగా ఇంటర్వ్యూ అవ్వచ్చు. కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటుంది, ఇప్పుడు హెచ్పివి అదే హ్యూమన్ ప్రాబ్లం వైరస్ అనుకున్నాము, సో అలాంటి వైరస్ ఉందనుకోండి, సో మనం ఎర్లీగానే దీన్ని హెచ్పివి DNA కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సో ఆ సర్వైకల్ క్యాన్సర్ని మనం ఎర్లీ కనుక్కోవడానికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అట్లీస్ట్ మనకు రైట్ నో అంటే
అవైలబిలిటీ ఉండి యూజ్ అవుతున్న స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయంటే ఒకటి మ్యామోగ్రఫీ, రెండోది ప్యాప్ టెస్ట్ అండి. ఇవి 2 ప్రతి ఒక్కరు వినియోగించుకోవడం బెటర్. మన వాళ్ళు చాలామంది తెలియక ఊరికి రొటీన్ హెల్త్ చెకప్ అనేసి ఈ మార్కర్స్ అన్ని తర్వాత రొటీన్ బ్లడ్ టెస్ట్ చేపిస్తే వాటిలో ఉపయోగం ఉండదు. సో మనకి ఏదైనా సిమ్టమ్ వచ్చినప్పుడు ఆ సిమ్టమ్ బేస్డ్ టెస్ట్ చేయించుకుంటే బెటర్గా ఉంటుంది. సో మనలో హెల్త్ రొటీన్ చెకప్ అనేసి ఇయర్లీ వన్స్ అని రొటీన్ టెస్ట్ చేయించుకుంటారు, వాటిలో బయటపడదు. సో సింపుల్గా ఏంటంటే మనకి ఈ సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్ టెస్ట్ ఒకటి, మ్యామోగ్రఫీ ఒకటి ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి. అండ్ హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలి. డైలీ ఫిజికల్ యాక్టివిటీ అండి. సో మనం ఎంత బిజీగా ఉన్నా కూడా వీక్లీ 5 days అట్లీస్ట్ మనం వాకింగ్ చేయటము. తర్వాత మనం బయట తీసుకునే ఫుడ్స్ ఏదైతే ఉందో ఈ ఆయిల్ ఏంటంటే వాళ్ళు అదే ఆయిల్ని రిపీట్గా బాయిల్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల హైడ్రోజనేషన్ జరిగేసి దానివల్ల టాక్సిక్గా మారుతుంది. సో బయట వెళ్ళిన వరకు ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయటము. అదేవిధంగా ఈ సాల్ట్ ఎక్కువ ఉండి ప్రాసెస్డ్ సో ఇలాంటి ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయడం చేసినట్టు చాలా వరకు మన క్యాన్సర్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. సో మనకి ఇప్పుడు కిమ్స్లో అండి నేను ఆల్మోస్ట్ 10 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాను. సో కిమ్స్లో రీసెంట్గా 2 months అయింది డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశాము. ఆంకాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశాము. సో మనకి ఇక్కడ కిమ్స్లో హై ఎండ్ రేడియేషన్ మిషన్ ఉంది. సో మనకి ఈవెన్ చెప్పాలంటే మిగతా స్టేట్స్లో కంటే కూడా బెటర్ మిషన్స్ ఎక్విప్మెంట్ వైజ్ ఉంది. పెట్ స్కాన్ ఒకటి అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు చాలా మందికి ఈ డౌట్ వస్తుంది, అంటే ప్రతి పేషెంట్ మన ఓపీకి వచ్చిన వాళ్ళు పెట్ స్కాన్ మ్యాండేటరీ అని అడుగుతూ ఉంటారు. అంటే మ్యాండేటరీ కాదండి, ప్రతి దానికి పెట్ అవసరం లేదు. కొన్ని క్యాన్సర్స్ ఉంటుందండి, ఎస్పెషల్లీ స్టేజింగ్ పర్పస్, ఇనీషియల్గా స్టేజింగ్ కోసము ఈ పెట్ స్కాన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మళ్ళీ ఏదైనా ఫ్యూచర్లో జబ్బు ఏమైనా తిరగబడిందని తెలుసుకోవడానికి మనకి పెట్ స్కాన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో మన దగ్గర పెట్ స్కాన్ కూడా అవైలబిలిటీ ఉంది. బ్రేక్ థెరపీ ఇలాంటివన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే పేషెంట్స్ మనకి రొటీన్గా ట్రీట్మెంట్ అయిపోయినాక ఫాలోఅప్ రావటం లేదు. సో నేను చూస్తున్నాను ఆల్మోస్ట్ 10 years నుంచి ఇక్కడ చూస్తున్నాను కదా, వన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫాలోఅప్ రారు. ఈ క్యాన్సర్లో మనం మెయిన్ తెలుసుకోవాల్సింది క్యూర్ రేట్ అనేది. ఓకే, కొన్ని క్యాన్సర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ముందే క్యూర్ రేటు, కానీ కొన్ని క్యాన్సర్స్ మళ్ళీ రికరెన్స్ వస్తాయి, తిరగబడుతుంది. సో వాళ్ళు అందుకని కంపల్సరీగా ఎవ్రీ 3 monthsకి అప్ టు 2 years వరకు అండి. ఆ తర్వాత మళ్ళీ 6 monthsకి ఒకసారి 5 years వరకు. సో ఈ 5 years తర్వాతే మనము ఆ క్యాన్సర్ క్యూర్ని డిక్లేర్ చేస్తాం. సో కాబట్టి 5 years వరకు అయితే కంపల్సరీగా మన ఫాలోఅప్లో ఉండాలి. అది సింపుల్ టెస్ట్ అండి, అల్ట్రాసౌండ్ చేస్తాం, అంత మించి ఏమి హై ఎండ్ టెస్ట్ కూడా అవసరం లేదు. సో ప్రతి ఒక్కరు ఇది ఉపయోగించుకోండి. ఇది ప్రజెంటు పబ్లిక్లో ఉన్నటువంటి క్యాన్సర్ మహమ్మారి పట్ల ఒక అపోహ అయితే ఉంది. అది గతంలో కొంత జన్యుపరంగా వచ్చేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము జీవన ప్రమాణాల్లో అంటే మనము జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఆల్కహాల్, అదేవిధంగా టొబాకో ఇచ్చేయడం వల్ల ఈ క్యాన్సర్ బారిన అధిక శాతం పడుతున్నారు. కాబట్టి వీటన్నిటిని అవాయిడ్ చేసుకొని త్వరితగతిన అంటే ఏదన్నా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు దాని మీద సరైన పరీక్షలు చేయించుకొని ఈ క్యాన్సర్ మహమ్మారి నుండి ప్రాణాలు అయితే కాపాడుకునే దానికోసం భారతదేశంలో కావాల్సిన ఎక్విప్మెంట్ అదేవిధంగా వైద్య విధానాలు అయితే ఎంతో అభివృద్ధి చెందాయి. వీలైనంత వరకు ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేదాని కోసం జీవన ప్రమాణాలు అయితే కొద్ది మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉందని చెప్పేసి డాక్టర్ రమణారెడ్డి గారు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.